గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు. మన్యం జిల్లా సాలూరులో గిరిబజార్ సంచార వాహనాలు, అంబులెన్స్లను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. గిరిశిఖర గ్రామాల్లో నిత్యావసర వస్తువులతో పాటు ప్రజలకు కావాల్సిన సరుకులు ఈ వాహనంలో అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. గిరిజనులు మైదాన ప్రాంతాల్లోకి రావాల్సిన అవసరం లేకుండా ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఎక్కువ ఉపయోగపడాలని, పేద గిరిజనులు ఎక్కడ కూడా రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఈ గిరిబజార్ ఈ వాహనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలందరికీ కూడా మెటీరియల్ ఇచ్చాం. 10th క్లాస్ వాళ్ళు అద్భుతంగా పాస్ అవ్వాలన్నది మా ఉద్దేశం. ఆడపిల్లలకి ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని టాయిలెట్స్ కానీ, వాటర్ కానీ, అతి త్వరలో హాట్ వాటర్ కూడా వచ్చే స్కీమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కానీ, గురుకులాల్లో కానీ చదువుకున్న ఏ విద్యార్థి కూడా దేనికి ఇబ్బంది పడకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా గిరిజనులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.